నేను చెప్తున్నాను. ఈ రోజున రాజకీయాల్లోకి ఎవరు వస్తున్నారు? 3 వర్గాల వాళ్ళు వస్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే రౌడీయిజం చేస్తూ బతుకుతూ ఉంటాడు వాడు. ఆ రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవతారం ఎత్తున్నాడు. రౌడీలు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తడం ఒక రకమైతే, రెండో రకం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడి దగ్గర తిరుగుతూ ఉంటే ఏదో ఒక అండర్స్టాండింగ్లో డీల్స్లోనో లేకపోతే ఎవరికన్నా పని చేయించడంలోనో డబ్బులు ఈజీగా డబ్బు సంపాదించడం కోసంగా అవకాశాలు ఉంటాయి అనే సబ్జెక్ట్లో ఒక రాజకీయ నాయకుడిని వ్యక్తులు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫాలో అయిపోయి సొంత ఈజీగా బతికేసేయచ్చు రాజకీయ నాయకుడిని నమ్ముకుంటే అనేటువంటి వర్గం రాజకీయాల్లోకి వస్తుంది. మూడో వర్గం ఏంటంటే విపరీతంగా డబ్బు సంపాదించేసేసి ఆ డబ్బును కోకొల్లగా సర్ప్లస్గా ఉండేటప్పుడు ఆ డబ్బులో కొంత భాగం దీనిలో రాజకీయంలో పెడితే కనీసం సపోజ్ ఒక 25-30 కోట్లు పెడితే 5 ఏళ్లలో 150 కోట్లు 200 కోట్లు మిగతా వ్యాపారాల కన్నా రాజకీయం అనే వ్యాపారం చాలా బాగుండడంతో వాళ్ళు చేస్తున్నటువంటి మిగతా వ్యాపారాలు చేసుకోవచ్చు. వాస్తవంగా మిగతా వ్యాపారంలో 25 కోట్లు పెడితే 4 ఏళ్లలో 25 కోట్లు సంపాదించవచ్చు. కానీ 25 కోట్లు పెడితే 5 ఏళ్లలో 200 కోట్లు సంపాదిస్తున్నారు. దానిలో భాగంగా వ్యాపారమే ఇది మంచి వ్యాపారం అని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, రౌడీలు కొంతమంది అయితే ఈజీగా డబ్బులు ఉన్నాయి ఈ వర్గాల వాళ్ళు మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నారు. వాస్తవంగా రాజకీయం అనేది ఒక పవిత్రమైన వ్యాసంగం. ఆ వ్యాసంగాన్ని పవిత్రమైన వ్యాసంగాన్ని ఎంత పవిత్రమైన వ్యాసంగంగా ఉందో దాన్ని అంత అపవిత్రంగా చేసేశారు. గతంలో రాజకీయాల్లో ఎవరు తిరిగినా కూడా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు తప్పితే ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి గెలిచిన తర్వాత ఇది పర్మనెంట్ అనుకుంటున్నారు. నెంబర్ 1, నేను అతీతమైన శక్తులని కొంతమంది స్వామీజీలు బాబాలు ఉంటారండి. ఆ దేవుడి పూజలో దేవుడి ఫాలో అవుతూ లాస్ట్కి ఏమనుకుంటారంటే నేనే దేవుడిని అనుకుంటారు వాళ్ళు. బాబాలు సూక్తులు చెప్తూ అన్నీ చెప్తూ ఓవరాల్గా వాళ్లే దేవుడు అనుకుంటారు. అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక దేశ ప్రధానమంత్రి కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తర్వాత నేను చాలా గొప్పవాడిని, నాకు అందరికన్నా బాగా తెలుసు, ఎవరికి ఏమీ తెలియదు, జనాలందరూ పిచ్చివాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అనుకోండి, వ్యూవర్స్ పిచ్చివాళ్ళు అనుకోకూడదు, వ్యూవర్స్ నేనేం చెప్పినా వింటారు అనుకోకూడదు. ప్యానల్లో ఉన్న పెద్దలు కావచ్చు, బేబియన్ వీక్షలు కావచ్చు, నేను చెప్పిందల్లా వింటారు అనేటువంటి అహంభావం ఉండడం, లేకపోతే నేను ఆలోచించేదంతా కరెక్టు, అందరూ నన్ను ఫాలో కావాలనేటువంటి దానిలో ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమండి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఒక్క విషయం మనం క్లారిటీ ఉండాలి. ప్రజలు ఓట్లేశారు, గెలిచారు, ప్రజలు మనకు జీతం ఇస్తున్నారు. ఎంపీది కావచ్చు, ఎవరిదైనా సరే, నీ ఫెసిలిటీస్, నీ కారు కాడ నుంచి ప్రతి ఒక్కటి ప్రజలు నిన్ను సేవకుడుగా పెట్టుకున్నారు. ప్రజల జీతంతో నువ్వు బతకాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏంది, మన దగ్గర ఉండేటువంటి వాచ్మెన్నో, మన దగ్గర ఉన్నటువంటి అకౌంటెంటో, మన దగ్గర పనిచేసేటువంటి మనుషులు మనం మామూలుగా మనం ఏది చెప్తే అది చేస్తుంటారు, మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాము, వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం, చేస్తుంటాం. కానీ ఇక్కడ ప్రజలు దగ్గరికి ఒక నెల రోజులు వాళ్ళు తిరిగి అన్ని రకాలుగా చెప్పి అన్ని ప్రలోభాలకు వాళ్ళు లోన్ చేసేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ ప్రజలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నారు? వీళ్ళేదో వాళ్ళ అసిస్టెంట్లు అన్నట్టుగా బతుకులాడుకుంటూ పోతున్నారు. ఏంది ఇది? కమాండ్ చేసేటువంటి పరిస్థితి ప్రజలకు ఉంది. వాస్తవంగా ఇది కంప్లీట్గా రివర్స్ అయిపోయిందండి పాలిటిక్స్. వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలు జీతం ఇస్తేటువంటి బతికేటువంటి పరిస్థితి ఉంటేనే అది రాజకీయానికి నాణ్యత చేకూరుస్తుంది. ఒకటైతే, 2, అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇది పర్మనెంట్ అనుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత జనాలు పోయి కాళ్ళ మీద పడితే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో వాళ్ళ దగ్గరికి పోయి ఎవరైనా జనం పోయి కాళ్ళ మీద పడితే జనం గురించి కూడా కాదండి, లీడర్స్, ఆ పార్టీలో ఉండేటువంటి లీడర్స్, అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఆ అధినాయకుడి దగ్గర పోయి కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళు మేము దైవాంశ సంభూతుడు బాబాలు కూడా ఎందుకు వాళ్ళే దేవుడు అనుకుంటున్నారంటే జనాలు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు కాబట్టి.
అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఈ రాజకీయ నాయకులు ఎవరికైతే కీలకమైన స్థానంలో ఉండేవాళ్ళు కూడా పోయి కాళ్ళ మీద పడుతున్నారంటే అధినాయకుడి దగ్గర వాళ్ళు ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. నీ అభిప్రాయాలు తీసుకోవట్లే, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మెచ్చింది, వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనేటువంటి విధానంలో వాళ్ళు పోతూ ఉన్నారు. సరే, ఓటమి మీరు చెప్పింది జనరలైజ్డ్ గా చెప్తున్నారు. అంటే కన్ఫైన్ టు ఏపీ ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతున్న తీరు ప్రెస్ మీట్ లో దానిలోకి వస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఓడిపోయినప్పుడు ఆ ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడం. నెంబర్ 1, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో ఓట్లు వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నమ్మి కూడా ఓట్లు వేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీదటువంటి అసంతృప్తితో, ఆవేదనతో, గతంలో వేసిన ఎన్నైతే జగన్మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీతో మాత్రం ఓట్లేశారు తప్పితే తెలుగుదేశం పార్టీనో